వీడియోస్ని ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. వీడియోస్ని ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే మనం షేర్ చేస్తేనే కదా తెలిసేది. అసలు ఆడియన్స్కి తెలియాలి కదా, మనం తెలియాలంటే షేర్ చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు యూట్యూబ్లో చూడని వాళ్ళు ఉంటారు, ఫేస్బుక్ మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు. సో మనం షేర్ చేసుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది. అండ్ వాట్సాప్లో చూసేవాళ్ళు ఉంటారు. షేర్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా షేర్ చేయొద్దు, అంటే యూట్యూబ్లో పెట్టేసి ఇమీడియట్గా షేర్ చేసేయొద్దు. ఎందుకంటే యూట్యూబ్ని రికమెండ్ చేయనివ్వండి, కాసేపు కొన్ని అవర్స్ అన్నా రికమెండ్ చేయనివ్వండి. ఒక డే తర్వాత మీరు ఎక్స్టర్నల్గా షేర్ చేసుకోండి. 8 అవర్స్ నుంచి 1 డే తర్వాత మీరు ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ముందేంటంటే ఆ గ్యాప్ కూడా ఎందుకు ఇవ్వమంటున్నానంటే, యూట్యూబ్ రికమెండ్ చేయాలి కదా, రికమెండ్ చేయడానికి మీరు కొంచెం టైం ఇవ్వండి దానికి. రికమెండ్ చేయకుండా మీరు అన్నీ ఎక్స్టర్నల్గా వ్యూస్ వచ్చేస్తున్నాయి అనుకోండి, రికమెండ్ చేయకపోవచ్చు ఇది. సో అందుకే మీరు కొన్ని అవర్స్ తర్వాత లేదా నెక్స్ట్ డేనో ఎక్స్టర్నల్గా షేర్ చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఎక్స్టర్నల్గా షేర్ చేసినా సరే వాచ్ అవర్స్ అయితే కలుస్తాయండి. మీరు షేర్ చేసినప్పుడు ఎక్స్టర్నల్గా లింక్ షేర్ చేశారనుకోండి, డైరెక్ట్గా వీడియో పెట్టకూడదు. లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ఎవరైనా క్లిక్ చేసి చూస్తే ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ కూడా మీకు రావాల్సిన 4000 అవర్స్లో కలుస్తాయి. అండ్ మానిటైజేషన్ తర్వాత ఏం యూజ్ అంటే, మానిటైజేషన్ తర్వాత కూడా వ్యూస్ వస్తాయి, ఓకే. బట్ వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి యూట్యూబ్లో చూస్తేనే యాడ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. అప్పుడు కొంతమంది యూట్యూబ్లో లింక్ క్లిక్ చేయకుండా జస్ట్ వీడియో పైన ట్యాప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడే ప్లే అవుతుంది, అది యూట్యూబ్లో ప్లే అయినట్టు కాదు కదా. సో అలా చేస్తే అవ్వకపోవచ్చు. బట్ లింక్ క్లిక్ చేసి చూస్తే మాత్రం కంపల్సరీ వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. అండ్ ఒకవేళ యూట్యూబ్లోకి వచ్చి చూస్తే యాడ్ ప్లే అయితే రెవెన్యూ కూడా వస్తుంది. షేర్ చేయొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఇంకా షేర్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు అలో చేయకుండా ఉంటుంది? ఇప్పుడు షేర్ చేస్తే యూట్యూబ్కి కూడా యాడే కదా అది. మనం ఒక వీడియో పెట్టి యూట్యూబ్ని షేర్ చేస్తున్నట్టు వేరే వాళ్ళకి, యూట్యూబ్లో నా వీడియో ఉంది చూడండి అనేసి ఆ యాప్లోకి మనం ఇన్వైట్ చేస్తున్నాం ఆడియన్స్ని, అంటే అది ప్లస్సే కదా యూట్యూబ్కి. మరి షేర్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది? ప్రాబ్లం ఏమీ ఉండదు. హ్యాపీగా మీ వీడియోస్ని మీరు ఎక్స్టర్నల్గా షేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్యాప్ ఇవ్వండి, రికమెండ్ చేయడానికి గ్యాప్ ఇవ్వండి, అవుతుంది కంపల్సరీ.